ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా ప్రజా హక్కుల సేన వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకల మాధవ్ గారి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో ప్రజా పోరాటాల్లో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఈ సంఘం బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, పేదల కోసం, బీదల కోసం ఎక్కడైతే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతాయో వాటన్నిటికీ కూడా మన్నెపాకల మాధవ్ గారు ముందుంటూ వాటి పరిష్కారం దిశగా అధికారులతో అయితేనేమి, పోలీస్ వ్యవస్థతో అయితేనేమి, రాజకీయ నాయకులతో అయితేనేమి ముందుండి పోరాటం చేసి ప్రజలకు సేవ చేసే విధంగా ఆ మన్నెపాకల మాధవ్ గారికి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ప్రజా జీవన పోరాటంలో ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తూ మరి అదేవిధంగా ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మైనర్ బాలికలపైన హత్యలు, మహిళలపైన హత్యలు, దళిత నాయకులపైన హత్యలు, హత్యాయత్నాలు ఎన్నో రకాలుగా ఈరోజు జరుగుతున్నాయి. మరి అవినీతి అక్రమాలు ఈరోజు పుట్టల్లాగా పేరుకుపోతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా చోద్యం చూస్తున్నారో అర్థం కావడం లేదు. మరి పోలీసు వ్యవస్థ ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరిగినా కూడా వెంటనే స్పందించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారో వారి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయవలసిందిగా ఈ రోజు ఇక్కడ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ప్రజా హక్కుల కోసం, ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేయడానికి మేమందరం కూడా ముందుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆల్ ఇండియా ప్రజా హక్కుల సేన అధిపతి అయినటువంటి మన్నెపాకల మాధవ్ గారికి కృతజ్ఞత, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్.